పత్రికా మిత్రులందరికీ నా నమస్కారములు. అలాగనే మన పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ నా నమస్కారములు. అయితే ముందుగా నేను ఎవరన్నది పరిచయం చేసుకోవాలి కదా. నాది కొయ్యూరు మండలం బోదరాళ్ళ పంచాయతీలో బోదరాళ్ళ గ్రామంలో ఒక చిన్న మారుమూల గ్రామంలో నేను జన్మించడం జరిగిందండి. మాది బోదరాళ్ళు విలేజ్ అండి. అయితే ఇప్పుడు జై మహాభారత్ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మొన్న 25వ తారీఖున బీపం ద్వారా నామినేషన్ వేయటం జరిగిందండి. అయితే నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయ రంగ ప్రవేశం చేయటానికి గల కారణాలు. ఇప్పుడు నేను గిరిజనుడై ఉన్నానండి. ఈ గిరిజనుల యొక్క బాధలు నేను కళ్ళారా చూశాను. అయితే నేను మొన్న ఆదివారం రోజు నేను మా సొంత పంచాయతీ అయినటువంటి కొయ్యూరు మండలంలో ఉన్నటువంటి పంచాయతీ బోదరాల గ్రామంలో ఉన్నటువంటి విలేజ్లతో పాటు ఆ పైన కొండ మీద ఉన్న విలేజ్లు కూడా నేను విజిటింగ్ చేయటం జరిగిందండి. అలా ఇంకా ముందుకు పోతే సాకులపాలెం, ముకుడుపల్లి, బాలరేవులు ఇలాంటి విలేజ్లన్నీ టచ్ చేస్తే అక్కడ ప్రజలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య నా దృష్టిలో తీసుకురావటం జరిగిందండి. ఒక అమ్మ మీ సమస్య ఏంటమ్మా అని అడిగితే, బాబు మా సమస్య తాగటానికి నీరు లేదు. ఇంకొక అమ్మని అడిగితే, మాకు సంత దగ్గరికి వెళ్ళాలంటే సౌకర్యం లేదు. ఇంకొక అమ్మని అడిగితే, మాకు ఎలక్ట్రిసిటీ కరెంటు సదుపాయం లేదు. ఇలా రకరకాల సమస్యలతో వాళ్ళు నా దృష్టిలో పెట్టడం జరిగిందండి. అయితే నేను ఒకటే చెప్పానండి వాళ్ళందరికీ కూడాను, అమ్మా నేను మీ ప్రాంతం వాడిని, నేను గిరిజనుడిని కాబట్టి నాకు మహాభారత్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇవ్వటం జరిగింది, నామినేషన్ ఇవ్వటం కూడా జరిగింది. నేను మీ యొక్క సమస్యలు తెలుసుకోవాలన్న ఆలోచనతో నేను మన ప్రాంతం అంతా తిరుగుతున్నానమ్మా. మీ సమస్యలు ప్రతిదీ కూడాను నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల్ని మీ యొక్క ఆశీర్వాదం నాకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అధికారుల దృష్టిలో ఆ సమస్యల్ని నేను నా సాయశక్తుల కృషి చేసి నేను పరిష్కారం చేయటానికి నా వంతు ఖచ్చితంగా నేను సహాయం చేయటానికి నేను ముందు ఉంటానమ్మా. మీరు దయచేసి నాకంటూ పార్టీ వారు ఇచ్చినటువంటి ఒక సింబల్ ఉందమ్మా. నా సింబలు ఫ్లూటు, పిల్లన్ గ్రోవ్ అంటాం కదమ్మా మనందరం కూడాను. ఆ ఫ్లూట్ సింబల్ ఇచ్చారమ్మా. నాకంటూ ప్లాట్ఫామ్ దొరికింది. ఇప్పుడు నా ప్లాట్ఫామ్ మీరందరూ నాకు మీ అమూల్యమైనటువంటి ఓటును ఈ ఫ్లూట్ గుర్తు మీద వేసి నన్ను గెలిపించుకున్నట్లయితే నాకు ఒక ప్లాట్ఫారం అంటూ దొరుకుతుంది. దీని ద్వారా ప్రతి సమస్య నేను పరిష్కరించడానికి నాకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి దీని అందరూ ఒక్కసారి గుర్తించి గమనించి మీ ఆశీర్వాదాలు నా మీద ఉంటాయని నేను మీ దగ్గరికి రావటం జరిగిందమ్మా. నమస్కారం అమ్మా.